కోరుకోపాక, బంగారం కోరుకోపాక, ధనము, లోకంలో సుఖం కోరుకోపాక, ఒకే ఒక్కటి కోరుకో. హల్లెలూయా. ఈ లోకంలో దొరకనిది అది. హల్లెలూయా. ఇది భూమి నుంచి పుట్టింది కాదు. వేల కోట్ల కిలోమీటర్ల సూర్యుని కంటే ఎత్తులో నక్షత్రాలను దాటి ఒక దేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన ఆత్మకి ఆ ఆత్మను తాకుతావు. నువ్వేం చేయబోతున్నావు? ఆత్మకు నీకు ఇప్పుడే అద్భుతం చేయదు. నీ వ్యాధులు ఎందుకు సహోదరి, నీ కోసం ఒక పరిశుద్ధాత్మ దిగి వస్తా ఉంది. ఇదిగో మీ ముందు దేవుని శక్తి ఇతరులు ప్రవేశిస్తా ఉంది. నేను మరింత బుద్ధి గలవాణ్ణి, నాకు పరిశుద్ధాత్మ వస్తుందా అని అడుగుతున్న వారికి నా దేవుడు సెలవిస్తున్నాడు, నీలో నేనున్నాను. ఇప్పటికే నీలో ఉన్నాను. ఇప్పటికే నీలో ఉన్నాను. ఇప్పటికే నీలో ఉన్నాను. ఇప్పటికే నీలో ఉన్నాను. నేను కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ లోకమంతా పాపంలోనే మునిగిపోతుందని ప్రార్థన చేశాను. చాలా బాధగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాక్యం చెప్పాడు, నువ్వు భయపడకు, నా పాదాల చెంత ఉన్న వారిని నేను ఎన్నడూ మరుగు చేసేటప్పుడు చెప్పారనమాట పాస్టర్ గారు. ఇప్పుడు ఈ సోదరునికి అధికారుల నుంచి ఒక నూతన శక్తి ప్రారంభమవుతుంది, ఇక్కడ కూర్చోని వాళ్ళు మీకు కూడా కొంతమందికి అలా వస్తుందని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను కూడా అర్హురాలుగా చేయడము అన్నప్పుడు నిజంగా నా అధికారుల నుంచి ఒక నూతనమైన శక్తి ప్రార్థన చేయాలంటే నాకు మోకాలు నడుపు నుంచి కాళ్ళతో పీకేసి కూర్చునేసింది. అంటే తాగినప్పుడు నాకు తల నుంచి కాళ్ళ దగ్గర మంట పుట్టింది. ఇట్లా వెలుగు దేవుడు ఎదురు కనపడినట్టు నాకు మళ్ళీ నొప్పి లేకపోయింది. ఎంతసేపు మోకాలు నిలబడి దేవుడు నొప్పి అనేది పోయింది. ప్రియ సహోదరి, ప్రభు బిడ్డవు నీవు. ప్రియ సహోదరుడా, ఆయన ప్రేమించే కుమారుడవు నీవు. నిన్ను ఆయన చేయి విడిస్తాడా? నిన్ను ఆయన మర్చిపోతాడా?